ఒక ప్రశ్న. ఇండియా నీలో ఇండియా ఉందా? నీ చేతిలో మొబైల్ ఉంది. నీ నోట్లో మాట ఉంది. నీ కళ్ళలో కలలు ఉన్నాయి. కానీ, కానీ నీ గుండెలో భారతదేశం ఉందా? ఈ వీడియో చివరి వరకు వింటే నువ్వు భారతదేశాన్ని కాదు, భారతదేశంలో నిన్ను నువ్వే చూసుకుంటావు. ఇండియాని ప్రేమించడం అంటే జెండాను చూసి ఒక్క క్షణం నిలబడడం కాదు. స్వాతంత్ర దినోత్సవం రోజున డీపీ మార్చడం కాదు. భారతదేశాన్ని ప్రేమించడం అంటే కష్టం వచ్చినప్పుడు దేశాన్ని దూషించకపోవడం, ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించడం, నీ పని నువ్వు నిజాయితీగా చేయడం. సరిహద్దుల్లో నిలబడి మన కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికుడు ఏ కులం అని అడగడు, ఏ మతం అని కూడా అడగడు. అతడికి తెలుసు, ఇది నా దేశం. నువ్వు అడుగుతున్న ప్రశ్న ఇది కాదు, ఇండియా ఏమిచ్చింది అని. అడగాల్సిన ప్రశ్న, ఇండియా కోసం నేను ఏమిచ్చాను అని. ఇండియా అంటే ప్రపంచంలోనే పురాతన నాగరికత, జీరోని ప్రపంచానికి ఇచ్చిన దేశం, యోగాను జీవన విధానంగా మార్చిన భూమి, వేదాలు ఉపనిషత్తులు పుట్టిన గడ్డ. ఇది కేవలం మ్యాప్లో ఉన్న దేశం కాదు. ఇది తల్లి చేతి అన్నం, తండ్రి చెమట, గురువు చూపిన దారి. ఒకవైపు కాశ్మీర్ మంచు, ఇంకోవైపు కన్యాకుమారి సముద్రం. వేల భాషలు, వందల సంస్కృతులు, కానీ ఒకటే ఆత్మ, భారతీయత. మన దేశాన్ని తక్కువగా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి మన చరిత్ర చదివితే తలవంచి నిలబడతారు. ఇప్పుడు నిజమైన ప్రశ్న, దేశం నీకు హక్కులు ఇచ్చింది, కానీ నువ్వు బాధ్యతలు నెరవేర్చావా? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నావా? లంచం ఇవ్వకుండా నిలబడ్డావా? అబద్ధాన్ని తిరస్కరించావా? దేశాన్ని మార్చాలి అంటారు, కానీ నిన్ను నువ్వు మార్చుకోవడానికి సిద్ధమా? భారతదేశానికి మరో స్వాతంత్ర సమరం అవసరం లేదు. అవినీతికి వ్యతిరేకంగా, సోమరితనానికి వ్యతిరేకంగా, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ పోరాటం నీ ఇంట్లో నుంచే మొదలవ్వాలి, నీ నుంచే మొదలవ్వాలి. ఇండియా అంటే అమ్మ పిలుపు, నాన్న నమ్మకం, గురువు ఆశ. నీకు ఉద్యోగం లేకపోయినా ఈ దేశం నిన్ను వదలదు. నీ కలలు విఫలమైన ఈ నెల నిన్ను స్వీకరిస్తుంది. భారతదేశం నేను గొప్పవాడిని చేయమని కాదు, నిజాయితీ గల మనిషిని చేయమని కోరుతుంది. ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని అడుగు, నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నానా? నేను భారతదేశాన్ని గౌరవిస్తున్నానా? నేను భారతదేశానికి అర్హుడినా? భారతదేశం మనది కాదు, మనమే భారతదేశం. నీ మాటల్లో, నీ పనిలో, నీ ఆలోచనలో భారతదేశం కనిపిస్తే అది నిజమైన దేశభక్తి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క మార్పు చేయగలిగితే, అబద్ధం చెప్పకుండా ఉండటం, తప్పు చూసి మౌనంగా ఉండకపోవడం, నీ పని నువ్వు నిజాయితీగా చేయడం, అదే ఇండియాకి నువ్వు ఇచ్చే నిజమైన కానుక. ఒక క్షణం నీ కళ్ళను మూసుకో. నీ పేరు చెప్పకు, నీ మతం చెప్పకు, నీ కులం చెప్పకు. భారతదేశం నిన్ను మోస్తోంది, నువ్వు మాత్రం చూస్తున్నావా? భారతదేశం ఒక మ్యాప్ కాదు, ఒక సరిహద్దు కాదు, ఒక జెండా మాత్రమే కాదు. భారతదేశం అంటే నీ అమ్మ మొదటిసారి బిడ్డ అని పిలిచిన భాష, నీ తండ్రి చెమటతో వచ్చిన మొదటి జీతం, నీ గురువు చూపిన దారి, నీ ఇంటి ముందు ఉన్న నేల నీ ఊరి పండుగ, నీ బాల్యంలోని మట్టి వాసన. అవి అన్నీ కలిపి భారతదేశం. నీ శ్వాసలో ఉన్న గాలి కూడా ఈ నేలదే, నీ రక్తంలో పరిగెత్తే వేడి కూడా ఈ నేలదే. అయితే నీ గుండెలో చోటు ఎవరిది? ఒక్కసారి ఊహించు, సరిహద్దులు నిలబడి 30 డిగ్రీల చలిలో ఒక సైనికుడు తన కుటుంబాన్ని మర్చి మన కోసం నిలబడుతున్నాడు. అతని కళ్ళలో నీ ముఖం ఉండదు, అతని జేబులో నీ ఫోటో ఉండదు, కానీ అతని హృదయంలో ఒక్కటే ఉంటుంది, నా దేశం. అతను అడగడు, నువ్వు ఎవరి పార్టీకి ఓటు వేశావో. అతను అడగడు, నువ్వు ఏ మతానికి చెందినవాడివో. అతను కేవలం ఒకటే చేస్తాడు, ప్రాణమిస్తాడు. మరి నువ్వు?
నీ దేశం కోసం ఒక్క తప్పు చేయకుండా ఉండగలవా? మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ మనం ఇంకా బానిసలమే. స్వార్థానికి బానిసలు, డబ్బుకు బానిసలు, అలసత్వానికి బానిసలు. దేశం చెడిపోయిందని తిట్టుకుంటాం. కానీ చెత్త నేలపైనే పడేస్తాం. అవినీతి ఉందని తిట్టుకుంటాం. కానీ లైన్‌లో నిలబడకుండా లంచం ఇస్తాం. దేశాన్ని ప్రేమిస్తున్నానని చెప్తాం. కానీ చిన్న ప్రయోజనం కోసం అబద్ధం చెప్తాం. ఇది ప్రేమా? లేక స్వార్థమా? దేశం నీకు ఇచ్చింది ఓటు హక్కు, స్వేచ్ఛ, మాట్లాడే హక్కు, కలలు కనే అవకాశం. నువ్వు దేశానికి ఇచ్చింది ఏమిటి? నీ పనిని నువ్వు నిజాయితీగా చేశావా? నీ పిల్లలకు మంచి విలువలు ఇచ్చావా? నీ చుట్టూ ఉన్న వాటికి సాయం చేశావా? భారతదేశానికి మరో మహాత్మా గాంధీ అవసరం లేదు. నీలా ఉన్న ఒక్క సాధారణ మనిషి నిజాయితీగా ఉండడమే చాలుతుంది. భారతదేశం నీపై కోపపడదు. నీ తప్పులను కూడా మోస్తుంది. నీ అపజయాలను కూడా భరిస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్నా నీ పాస్‌పోర్ట్ మీద ఒక పేరు ఉంటుంది. ఇండియా. అది కేవలం అక్షరాలు కాదు. నీ గుర్తింపు, నీ గౌరవం, నీ మూలాలు. ఒకరోజు ఈ నేల నీకు అందుబాటు. ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ ముందు ఒక జెండా ఎగురుతోంది. గాలి తాకిడిలో త్రివర్ణ పతాకం కదులుతోంది. ఆ క్షణంలో నీ గుండెలో ఏం కదులుతోంది? గర్వమా? ఒక సాధారణ భావన? ఇండియా అంటే నీకేం గుర్తొస్తుంది? క్రికెట్ విజయమా? బాలీవుడ్ పాటనా? లేదా సోషల్ మీడియాలో గొడవలా? ఈ నేల మీద నువ్వు వేసిన మొదటి అడుగు నీకు గుర్తుందా? నీ తల్లి చేతిలో నిన్నెత్తుకుని ఆమె గుండె మీద పెట్టుకున్నప్పుడు నీ శ్వాసలో మొదట నింపుకున్న గాలి ఈ దేశం గాలి. నీ కళ్ళలో మొదట చూసిన ఆకాశం ఈ దేశం ఆకాశమే. అయితే చెప్పు, ఈ దేశం నీకేమిటి? దేశం అంటే కేవలం మ్యాప్ కాదు. రేఖలతో గీసిన గీతలు అస్సలు కాదు. దేశం అంటే ఒక తల్లి. తల్లి నీ తప్పులను చూస్తుంది కానీ నిన్ను వదలదు. ఈ దేశం కూడా అలానే ఉంది. నువ్వు దూషించినా సరే, విమర్శించినా, విడిచి వెళ్ళినా నీ పాస్‌పోర్ట్ మీద ఒక మాట ఉంటది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అది గర్వంగా ఉందా? లేక కేవలం ఒక గుర్తింపు కోసమేనా? స్వాతంత్ర్యం మనకు సులభంగా రాలేదు. భగత్ సింగ్ నవ్వుతూ ఉరిశిక్షకు వెళ్ళాడు. సుభాష్ చంద్రబోస్ అన్నాడు, గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. వాళ్ళ వయసెంత? నీ వయసే. కానీ వాడి ఆలోచనలు ఎంత పెద్దవి. అవి మనకు స్వేచ్ఛ వచ్చాక మన బాధ్యత మొదలైంది. కానీ ఇప్పుడు స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నాం? సోషల్ మీడియాలో దేశం పంచడానికా? లేక సమాజాన్ని మార్చడానికా? దేశాన్ని ప్రేమించడం అంటే పోస్ట్ పెట్టడం కాదు. పొరపాటు జరిగితే ఇది తప్పు అని నిలబడడం. దేశం అంటే యుద్ధంలో చనిపోవడం కాదు. దేశభక్తి అంటే యుద్ధంలో చనిపోవడం కాదు. దేశభక్తి అంటే లంచం తీసుకోకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, పని నిజాయితీగా చేయడం. నువ్వు ఒక పనిని నిజంగా చేస్తే ఈ దేశం కొంచెం మారుతుంది. ఒక టీచర్ నిజాయితీగా బోధిస్తే ఒక తరం మారుతుంది. ఒక పోలీస్ నిజాయితీగా ఉంటే ఒక ప్రాంతం మారుతుంది. కానీ మనమంతా ఎదుటివాడి గురించి ఎదురు చూస్తున్నాం. మనం మనం ముందు మనమంతా ఎదుటివాడిని ఎదురు చూస్తున్నాం. ముందు వాళ్ళు మారాలి అంటున్నాం. కానీ దేశం మారాలంటే ముందు మనమే మారాలి. నీ ఇంటి ముందు చెత్త పడితే నీకు కోపం వస్తుంది. కానీ రోడ్డు మీద చెత్త వేయడం గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు? ఇది ఎవరి దేశం? మనది కాదా? దేశాన్ని విమర్శించడం సులభమే. దేశాన్ని నిర్మించడమే కష్టం. కానీ దేశం నీ మీద ఆశ పెట్టుకుంది. ఈ నేల నీ చెమటను కోరుతోంది. నీ ప్రతిభను కోరుతోంది. నీ నిజాయితీని కోరుతోంది. ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని అడుగు, నేను ఈ దేశానికి అర్హుడినా? నేను ఈ జెండాకు గౌరవం తెస్తున్నానా? ఈ నేల మీద పుట్టడం అదృష్టం. కానీ ఈ నేలకు ఉపయోగపడడం అనేది బాధ్యత. భారతదేశం మనది కాదు. మనమే భారతదేశం. నీ శ్వాసల్లో, నీ మాటల్లో, నీ పనిలో భారతదేశం కనిపిస్తే అదే నిజమైన దేశభక్తి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. దేశం మారాలని కాదు, నేను మారాలని. అప్పుడు భారతదేశం ప్రపంచానికి మరో మార్గదర్శకం అవుతుంది. జై హింద్. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్.